ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈరోజు మనం జనరల్ శామ్ మానిక్షా గారి గురించి తెలుసుకుందాము. ఈయన 1914లో జన్మించారు. 1932లో మిలిటరీ అకాడమీలో చేరారు. అంటే బ్రిటిష్ ఆర్మీలో ఉండేవారు. తర్వాత 1945లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో ఈశాన్య భారతంలో ఆయన పొట్టలోకి 9 బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాంతో ఆయన చనిపోయే పరిస్థితిలో ఉండగా వారిని కోల్కతాకి తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్యం లేకపోవడంతో చెన్నైకి, అక్కడి నుంచి రంగూన్కి తీసుకెళ్లారు. ఆయా చోట్ల జరిగిన వైద్యంతో ఆయన బ్రతికి బట్టగట్టగలిగారు. తదుపరి భారతదేశానికి స్వాతంత్రం రావడంతో ఇండియన్ ఆర్మీలో భాగస్వామ్యం వహించారు. అలా అంచెలంచెలుగా పెరిగి 1969లో ఇండియన్ ఆర్మీకి సర్వ సైన్యాధ్యక్షుడిగా అయ్యారు. బంగ్లాదేశ్ విప్లవ సమయంలో ముజిబుర్ రెహమాన్కి మద్దతుగా ఇందిరాగాంధీ జూన్ నెలలో మన సైన్యాలను తూర్పు పాకిస్తాన్ మీదకు నడిపియమని ఆదేశించగా నేను ఆ పని చేయలేనని క్షమించండి అని ఆయన ఆ మాటను తిరస్కరించారు. దాంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు అసంతృప్తికి గురయ్యారు. తరువాత మానిక్షా గారు జియోగ్రఫికల్గా అంటే భౌగోళికంగా వాతావరణం, వర్షాలు, భూమి యొక్క స్వభావం వీటి కారణంగా జూన్ నెలలో దాడి చేసినట్టయితే భారతదేశం ఓడిపోతుందని, సైన్యానికి నష్టం ఎక్కువగా జరుగుతుందని ఆ యుద్ధాన్ని నవంబర్ నెలకి వాయిదా వేశారు. ఇలా 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో మానిక్షా నాయకత్వంలో విజయం సాధించింది. 1971 యుద్ధంలో ఇండియన్ జనరల్ జగత్ సింగ్ అరోరాకి పాకిస్తాన్ జనరల్ నియాజీ తన 93,000 సైన్యంతో లొంగిపోవడంలో మానిక్షా పాత్ర కీలకమైనది. ఇంతవరకు ఇంత ఎక్కువ సైన్యంతో లొంగిపోవడం అనేది ఇక్కడే జరిగింది. కొంతకాలానికి మానిక్షా గారు తన అంతిమ దశలో కూనూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు ఆ ప్రాంతానికి పర్యటనకి వచ్చిన రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు మానిక్షా గారు అక్కడే హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని వారిని చూడడానికి వెళ్ళారు. రాష్ట్రపతి గారిని చూసి మానిక్షా గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు కలాం గారు మీకు ఏదైనా కష్టం ఉందా అని అడగగా సర్వ సైన్యాధ్యక్షుడు నా ముందుకొస్తే లేచి నమస్కారం చేయలేని స్థితిలో ఉన్నాను అని కన్నీరు పెట్టుకున్నారు. దానికి కలాం గారు ఏం పర్లేదు అని వారిని సముదాయించి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగగా నా పెన్షన్ కొంచెం ఆగిపోయింది, దానిని ఇప్పించగలరని విన్నవించుకున్నారు. తరువాత కలాం గారు ఢిల్లీ వచ్చి ఆ ఫైల్ తెప్పించి చూసి ఆగిపోయిన పెన్షన్ని బట్వాడా చేశారు. ఆ వచ్చిన చెక్ ధర 88 లక్షలు. దానిని మానిక్షా గారు మన దేశ సైనిక సంక్షేమ నిధికి తిరిగి ఇచ్చేశారు. దీన్ని బట్టి ఆ పెన్షన్ ఆగిపోవడానికి కారణం ఆనాటి ప్రధాని అయితే ఆ పెన్షన్ మళ్ళీ తిరిగి రావడానికి కారణం ఆనాటి రాష్ట్రపతి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.